శ్రీ లక్ష్మీ నరసింహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ విజయ్ సాయి హాస్పిటల్ ప్రక్కన జమ్మికుంట, కరీంనగర్. ప్రస్తుత పరిస్థితిలో వైద్యం సామాన్య ప్రజలకు అందరి పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా మన జమ్మికుంటలో ప్రతి పేదవారికి అత్యాధునికమైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించేందుకు సిద్ధమైంది శ్రీ లక్ష్మీ నరసింహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య రంగంలో అపార అనుభవాన్ని గడించిన డాక్టర్ సురంజన్, డాక్టర్ లావణ్య గార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్పిటల్ పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే దృఢ సంకల్పంతో అనుభవజ్ఞులైన డాక్టర్లచే మెరుగైన స్థాయి వైద్యాన్ని అందిస్తున్న జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో రెవెన్యూ సదస్సును అధికారులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో తహసీల్దార్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భూభారతిపై రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు వారికి ఉన్నటువంటి భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లను రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో రైతులకు భూ సమస్యలు ఉన్నట్లయితే ఈ సదస్సులో తమ అప్లికేషన్లను ఇచ్చినట్లయితే సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడించారు. గ్రామంలోని ప్రజలతో తహసీల్దార్ వెంకటరెడ్డి గ్రామసభ నిర్వహించి భూభారతిపై ఉన్న నియమ నిబంధనలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భీమేష్తో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా జమ్మికుంట మండలంలోని విలాసాగర్లో ఈరోజు రెవెన్యూ సదస్సులు 10 గంటల నుంచి 4 గంటల మధ్యలో నిర్వహించబడుతున్నాయి. దానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగినాయి. సో హెల్ప్ డెస్క్ కావచ్చు, పిటిషన్స్ తీసుకునే విభాగం కావచ్చు, పరిశీలన విభాగం కావచ్చు, డేటా ఎంట్రీ కావచ్చు, ఇలా అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసినాము. సో దరఖాస్తుదారులు కూడా విలాసాగర్ గ్రామం నుంచి వస్తున్నారు, పిటిషన్స్ తీసుకుంటున్నాం. ఈ పిటిషన్స్ను పరిష్కరించేటి వెరిఫై చేసేసి ఇవాళ పరిష్కరించేటి ఏంటి, తర్వాత రికార్డ్ వెరిఫై చేయాల్సినవి, నోటీస్ ఇవ్వాల్సినవి ఏంటి అనేది చేసి గవర్నమెంట్ నిర్దేశించిన గడువులోపు ఈ సమస్యల పరిష్కారానికి చర్య తీసుకుంటాం.